కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ప్రీటర్మ్ డెలివరీలు, ప్రీమెచ్యూర్ బేబీలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు మెడికవర్ సెంటర్ హెడ్ ఎన్ అంజుబాబు పేర్కొన్నారు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్లో ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంటర్ హెడ్ అంజుబాబుతో పాటు పెడియాట్రిక్ డాక్టర్లు మాట్లాడారు. ఇటీవల 7 నెలల 5 రోజుల గర్భధారణలో హై రిస్క్ పరిస్థితుల్లో వచ్చిన ఓ గర్భిణికి వైద్యులు విజయవంతంగా ప్రసవం నిర్వహించారని, ప్రీమెచ్యూర్గా జన్మించిన శిశువు పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో డాక్టర్ లక్ష్మీ ప్రవీణాబి, డాక్టర్ వి సుబ్బారావు ఆధ్వర్యంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఎన్ఐసియు బృందాలు సమన్వయంతో వెంటిలేటర్ సపోర్ట్, ఐసీడీ ట్యూబ్తో ప్రత్యేక చికిత్స అందించడంతో 15 రోజుల చికిత్స అనంతరం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారన్నారు. అలాగే విమెన్ అండ్ చైల్డ్ విభాగం ద్వారా హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ప్రీటర్మ్ డెలివరీలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి సెంటర్ హెడ్ నందికొండ ఆంజనేయ స్వామి తెలిపారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం, సామర్లకోట డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మీ అందరికీ తెలిసిందే, దాదాపు 1 year బ్యాక్ మన మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో ప్రత్యేక ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం మన పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చంద్రబాబు గారు, పంతం నానాజీ గారు అండ్ మన తుమ్మల బాబు గారు చే ప్రారంభించడం జరిగింది. 1 year అయిందండి మనం ఈ ఉమెన్ అండ్ చైల్డ్ బ్లాక్ ప్రారంభించి. సో మొట్టమొదటి ఉమెన్ అండ్ చైల్డ్ బ్లాక్ కాకినాడ సిటీలో ప్రారంభించింది మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. సో ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం రీసెంట్గా ఒక బేబీ డెలివరీ అయిందండి. దాదాపు 7.5 monthsకే డెలివరీ అవ్వడం జరిగింది. సో మదరు అండ్ బేబీ సేఫ్గా మా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే చాలా క్రిటికల్. మెడికవర్ హాస్పిటల్, మెడికవర్ కాకినాడలో వచ్చినప్పటి నుండి నేను ఇక్కడ ఉన్నాను. ఫర్ ప్రోగ్రెస్ ఇన్ సొసైటీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ చేంజ్. ఒకప్పుడు కేవలం డెలివరీలు అన్నవి చాలా వరకు ఇళ్లలో జరిగిపోయేవి, చాలా సింపుల్గా అయిపోయేవి. కానీ ఎప్పుడు ఏదో కాంప్లికేషన్, మెటర్నల్ మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువ అయ్యేది. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ డెలివరీలు అనేది ఎంకరేజ్ చేసింది. మనం గమనించా, ఇప్పటి వరకు నర్సింగ్ హోమ్స్లోనే అన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఏంటంటే రోజులు మారే కొద్దీ మార్పు కూడా వస్తుంది. ప్రతి మదర్కి ఏదో కాంప్లికేషన్ ఉంటుంది. అంటే బీపీ ఉండడమో, కార్డియాక్ ప్రాబ్లం ఉండడమో, లంగ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉంటానే ఉంటున్నాయి. ఇవి చేంజ్ జరుగుతుంది. మదర్లో చేంజ్ వస్తుంది, బేబీస్లో చేంజ్ వస్తుంది. అంటే బేబీస్ త్వరగా పుట్టేయడం ఇలా జరుగుతుంది. ఎప్పుడు మదర్కి ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి, బేబీకి ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే ఉంది. నేను డాక్టర్ సుబ్బారావు అండి. మా దగ్గర ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే, మా దగ్గర August 1st బేబీ ఆఫ్ సురేఖ అన్న బేబీ 7.5 months బేబీ డెలివరీ అయిందండి. జనరల్గా 9 monthsకి డెలివరీ అయ్యే ఈ బేబీ ఎందుకు అంత ఎర్లీగా చేయాల్సి వచ్చిందంటే కనుక, మన బేబీ 20 weeks దగ్గర నుంచి బేబీకి ఉమ్మనీరు అనేది తక్కువగా ఉండడం వలన, గ్రోత్ లేకపోవడం వలన, తర్వాత బేబీ గ్రోత్ లేక ఎమర్జెన్సీగా డెలివరీ చేసాము. ఈ బేబీ మా సీనియర్ గైనకాలజిస్ట్ మేడం మదర్ గురించి డీటెయిల్స్ చెప్తారు. బేబీ పుట్టాక ఊపిరి తీసుకోవడం కష్టం అవ్వడం, బరువు అనేది తక్కువగా ఉండడం వలన ఎమర్జెన్సీగా ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ అవడం వలన వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేసామండి. బేబీ ఎక్స్రే అనేది చూస్తే కనుక మనకి ఎక్స్రేలో న్యూమోథొరాక్స్ అనేది తెలిసింది. ఈ న్యూమోథొరాక్స్ అంటే ఏంటంటే కనుక, లంగ్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి, ఊపిరితిత్తులో కన్నం పడేదాన్ని న్యూమోథొరాక్స్ అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే కనుక, బేబీని మనం వెంటిలేటర్ పైన పెట్టినా కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వవు, బీపీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, హార్ట్ రేట్ అనేది ఎక్కువైపోతుంది. నేను ఇక్కడ గత 5 సంవత్సరాలుగా గైనిక్ విభాగంలో సేవలు అందిస్తున్నాను. మనకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు డిస్కస్ చేయడానికి, సక్సెస్ఫుల్గా మదర్ అండ్ బేబీని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ కేసు వివరాలు మీకు తెలపడానికి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. పేషెంట్ ప్రెగ్నెంట్ లేడీ పప్పు సురేఖ గారండి. 3rd pregnancy ఆవిడకి. ముందు ఒక ఫీమేల్ బేబీ ఉన్నారు, 4.5 years old. కొంచెం గ్యాప్తో వచ్చింది ప్రెగ్నెన్సీ. మన దగ్గర 4th month నుంచి రెగ్యులర్గా చెకప్ రావడం జరిగిందండి. 4th month స్కానింగ్ అంతా బాగానే ఉన్నాయి. 6th month నుంచి ఆవిడకి ఎనామలీ స్కాన్ ఉంటుందండి. అవయవ లోపాల స్కానింగ్లో ఉమ్మనీరు బాగా తక్కువగా ఉందండి. మనకి ఉమ్మనీరు ఆవిడకి AFI నేను చెప్తాము, ఉమ్మనీరు 7 points ఉందండి ఆవిడ. అక్కడి నుంచి కూడా మేము రెగ్యులర్గా ఆవిడకి హైడ్రేషన్ అది
సజెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ వాటర్ తీసుకోమని, ప్రీనాటల్ సప్లిమెంట్స్ అని. సుజనా నిమ్మకాయల నా క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ ఎంఎస్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఐవీఎఫ్ అండ్ ఫెలో ఇన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ అనేది ఓపెన్ చేసాము. నిమ్మకాయల చిన్నరాజు గారి చేతి ఈ మదర్ అండ్ చైల్డ్ అనేది ఓపెన్ అయిందండి. అండ్ ఈ 1 year అనేది మనకి చాలా గ్రాండ్ సక్సెస్. మీరు ఎక్కడా చూడని చాలా కొత్త ప్రొసీజర్స్ ఈ 1 year లో మనం చేసాము. దాంట్లో ఇప్పుడు ఆబ్స్టెట్రిక్స్ వైజ్ చూస్తే మన మేడం సార్ చెప్పారు 32 వీకర్ బేబీస్ ని మనం డెలివరీ చేసాము. 24/7 మదర్ అండ్ 24/7 ఇక్కడ గైనకాలజిస్ట్ ఫెసిలిటీ ఉండిద్దండి. అంటే మేము 4 members గైనకాలజిస్ట్ ఉన్నారు. సో మీకు గైనకాలజిస్ట్ ఉండదు అనే డౌటే అవసరం లేదండి. కంటిన్యూస్ గా 24/7 గైనకాలజిస్ట్ మీకు అవైలబుల్ గా ఉంటారు. అండ్ దాంతో పాటు 1-to-1 కేర్ కూడా మేము ఇవ్వగలం. అంటే మనకు కొంతమందికి మనకి ఇక్కడ డీలక్స్ రూమ్ ఫెసిలిటీస్, హై అండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ ఫెసిలిటీ కోరుకునే వాళ్ళకి మనం 1-to-1 కేర్ కూడా ఇస్తాము. అండ్ 24/7 level 3 పీడియాట్రిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి అవైలబుల్ గా ఉండడం వల్ల అండ్ మా మెయిన్ ఫోకస్ కూడా ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడికల్ కేర్ ప్రొవైడ్ చేయడమే మా మెయిన్ ఫోకస్. అండ్ మెయిన్ మేము పేషెంట్ కి ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్, అంటే మనం వాళ్ళ కండిషన్ ఏంటో అర్థమయ్యి వాళ్ళు కాన్ఫిడెంట్ గా డెసిషన్ తీసుకునే సపోర్ట్ అనేది మేము అందిస్తాం. క్లియర్ కట్ గా వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పి ఏదైతే బాగుంటది అని పేషెంట్ తో డిస్కస్ చేసి ఆ టైం ఇచ్చి మేము ఆ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆప్స్ కు వచ్చేటప్పటికి మనం 28 వీకర్ బేబీస్ కూడా ఇక్కడ సేవ్ చేయడం జరిగింది. మా మిస్సెస్ కి గైనకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్లో డాక్టర్ లక్ష్మీ ప్రవీణ్ దగ్గర చూపించారు. మొదటి కూడా ప్రతి నెలలో కూడా మేడం గారు చాలా చక్కగా శ్రద్ధగా చెకప్ ప్రతి ఏది ఎంత సీరియస్ కూడా ప్రతి నెల కూడా చక్కగా చూసేవారండి. ఫస్ట్ నుంచి ఫాలోఅప్ చేసిన తర్వాత మేడం గారు 6 నెలల వరకు ఉమ్మనీరు బాగా క్రమక్రమంగా వచ్చిందండి. 6 నెలలు దాటిపోయాక దాదాపుగా ఉమ్మనీరు తగ్గిపోయిందండి. ఇంక 8వ నెలలోనే ఉమ్మనీరు లేదని చెప్పి ఎమర్జెన్సీ మీద ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి. చేసిన తర్వాత బేబీ కొద్దిగా లంగ్స్ లో ప్రాబ్లం వచ్చి ఎంఐసీలో హాస్పిటల్లో పెట్టారండి. ఆ సమయంలో పాపకి బాగా సీరియస్ అయిపోయిన సమయంలో చిల్డ్రన్ డాక్టర్ సుబ్బారావు గారు హాస్పిటల్ సిబ్బంది చక్కగా వైద్యం అందించారండి. సార్ సుబ్బారావు గారు ప్రతి గంటకి ప్రతిరోజు కూడా మాకు ధైర్యం చెప్తూ ఆ పరిస్థితుల్లో పాప పరిస్థితి గురించి చెప్పినప్పుడు మాకు అప్డేట్ ఇస్తూ ఉండేవారండి. అందువల్ల దేవుడి దేవల్ల పాప మాకు వాళ్ళ ఆరోగ్యంగా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్.